తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు గట్టుపల్లి సురేష్ బాబు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. జై శ్రీమన్నారాయణ. అయితే చాలా మందిని చూస్తుంటామండి, వివాహ వయస్సు దాటిపోతుంది. నిజంగా వాళ్ళ తోటి వారు, వాళ్ళ వయసు ఉన్నవారు ఎవరైనా చూస్తే కంపేర్ చేసుకుంటే వాళ్ళకు పిల్లలు కూడా ఉంటారు, కానీ వీళ్ళకి ఇంకా పెళ్ళవదు. నిజంగా కొన్ని ఫ్యామిలీస్లో ఒక కుటుంబాన్ని తీసుకుంటే ఒక 4 తరాల నుంచి తీసుకుంటే ఎవరో ఒకరు పెళ్లి కాకుండా ఉండిపోయిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు. అంటే మొత్తానికి వివాహం అనేది కూడా అందరికీ రాసిపెట్టి ఉండదేమో, రాసిపెట్టి ఉంటేనే జరుగుతుందేమో అనే ఒక ఆలోచన కూడా వచ్చేస్తుంది. ఈ వివాహాలు ఆలస్యం అవడం కానివ్వండి, ఇలా వివాహం అవ్వకుండా ఉండటం కానివ్వండి, ఎక్కువగా చూస్తున్నాం ఈ మధ్య. అయినవి నిలవకుండా ఉండటం కానివ్వండి. అసలు కారణం ఏంటండి వివాహాలు ఆలస్యం అవటానికి? అంటే జాతక పరంగా ఏమైనా లోపాలు ఉంటాయా, లేకపోతే కర్మ పరంగానే ఏ రకంగా ఎందుకు ఆలస్యం అవుతాయి? ముఖ్యంగా మన సనాతన ధర్మం భారతదేశ సాంప్రదాయ ప్రకారంగా చూసుకున్నట్టయితే కనుక వివాహ వ్యవస్థ, వివాహానికి సంబంధించినటువంటిది ప్రతి జాతకంలో కూడా రాత అనేది లిఖించినప్పుడు వివాహం సంబంధించి కూడా ఉంటుంది. ఆ వివాహం ఆలస్యం అవడానికి గల కారణాలు అనేకం. దీంట్లో మొదటిగా చూసుకోవాల్సింది అంటే లైఫ్లో సెటిల్ అవ్వటం. అంటే అన్నిటికీ రిలేటెడ్గా ఉంటుంది. జాతక ప్రకారంగా చూసుకున్నప్పుడు లైఫ్లో స్థిరస్థాయిగా నిలబడ్డప్పుడు వివాహం గురించి చూడాలి. ఒకటి అనొచ్చు, కోట్లాది రూపాయలు వాళ్ళ నాన్న వాళ్ళకి అందరికీ ఆస్తులు ఉంటాయి, కానీ పిల్లలకి వివాహం అవ్వదు అని. ఇది కర్మ అనుకుంటారు అందరూ. కర్మ అనేది ఏమి ఉండదండి. మనం చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది, బుద్ధి ఉంటుంది, అంతేగాని కర్మ అనేది ఏమి ఉండదు. కర్మ అనేది మన చేతిలో ఉండదు. అంటే ప్రస్తుతం మన ఆలోచన విధానం, మనం చేస్తున్న పనులు కూడా భాగస్వామ్యం అంటున్నారా? దాంట్లో నవగ్రహాలు ఉంటాయి. ప్రతి ఒక్కరి జీవితంలో కూడా నవగ్రహాల సారాంశం అనేది ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా ఏ స్థానంలో ఏ గ్రహం ఉండటము, దానికి అనుకూలంగా ఏ గ్రహం యొక్క చూపు ఉండటము, అది ఎట్లా ఉంటుంది, మిశ్రమంగా ఉంటుందా, లేకపోతే గోచార ప్రకారంగా వీరు జన్మించినప్పుడు పరిహార నామంగా ఉంటుంది. వారికి పరిహారాలు ఏమైనా చేస్తున్నారా లేదా మనం గమనించుకుంటూ ఉండాలి. ఆ పరిహారాల తరంతరము వారికి ఏ స్థానంలో ఏ గ్రహం వలన ఎలాంటి దోషాలు ఉన్నాయనేది మనం తీసుకోవాలి. ముఖ్యంగా జాతకంలో కాలసర్ప దోషం అని ఉంటుంది, కుజు దోషం ఉంటుంది, రాహుకేతు దోషం ఉంటుంది, కలత్ర దోషం ఉంటుంది. ఇలాంటి దోషాలు ఉండటం వల్ల కూడా వివాహం అనేది దూరం అవుతూ ఉండిద్ది. పితృదోషాలు ఉంటాయి. పితృదోషాలు ఉండటం కూడా వివాహానికి కొంచెం ఆలస్యమైనటువంటి సమయం పడుతుంది. ఆడవారిలో ముఖ్యంగా కాలసర్పదోషం, నాగదోషం ఉంటుంది. అసలు ఈ దోషాలు ఎలా వస్తాయి అంటే, వారి పూర్వీకులు కానీ వారి పెద్దవారు కానీ పాముల్ని ఇబ్బంది పెట్టడమా, పాముల్ని చంపడమా, నిధులు నిక్షేపాలు ఎక్కడైనా దాచిపెట్టి వదిలివేయటమా, అలానే ఏదైనా అమ్మవారికి కానీ స్వామివారికి కానీ వారు ఆరాధన చేస్తూ అర్చన చేసుకుంటూ వాటిని ఆవహించుకుంటూ చేసుకుంటే, లేదంటే కనుక ప్రమాణాలు కొన్ని ఉంటాయి. ఇంటి దేవతలు, ఇంటి దేవుళ్ళు అని ఉంటారు. అవి వాళ్ళు పూజిస్తూ అలానే వారికి సేవ చేస్తూ పిల్లలకి చెప్పకుండా వదిలివేయటం, ఇంకా ఆగిపోవడం అక్కడికి ఆ పూజలు అవన్నీ వారి పెద్దవారితో ఆగిపోవటం వల్ల పితృదోషాలు వస్తాయి. ప్లస్ ఆ ఒక శాపం కూడా పాము రూపంగా ఉండేసి వీరికి కాలసర్ప రూపంగా ఉంటుంది. అది వీరికి అందరికీ తెలియకుండా అది కాలసర్పదోషానికి ఏదో పరిహారాలు చిన్నపాటిగా చేసుకుంటూ ఉంటారు. ఇక ఒక్కొక్కరు అయితే బాడీ మీద పుండ్లు రావటము, స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు రావటము, ఇలాంటి వాటి వల్ల ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఏదో దెయ్యాలు భూతాలు పట్టినట్టు ఉండడము, నిద్ర పట్టకపోవటము, ఇలాంటి వాటిని అన్నిటి కూడా కాలసర్పదోషం వల్ల నిద్ర పట్టకపోవటం. కానీ ఏ పని అనుకుని ముందుకు వెళ్ళదు. అలానే పెళ్లి అనుకునే తంతు కూడా ముందుకు వెళ్ళదు. పెళ్లి చేసుకున్నా కూడా వారి యొక్క బాంధవ్యం, జీవితం అనేది సరిగా ఉండదు. విడిపోవటము, ఇంకో పెళ్లి చేసుకోవటము, లేదా పిల్లలు సరిగా మాట్లాడపోవటము, ఆస్తులు తగాదాలు రావటము, ఏదో రకమైనటువంటి వారికైతే ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దీనికి పరిహారాలు కొన్ని ఉంటాయి. కొంతమంది గోకర్ణకి వెళ్ళి చేయించుకోవటము, కొంతమంది సమీప దూరంలో ఆలయానికి వెళ్ళి చేయించుకోవటం లాంటివి ఉంటాయి. మరొకటి ఉంది పెళ్లికి కారణం. అదేంటంటే కనుక పితృదోషాలు. మనం అనుకున్న దోషాల్లో పితృదోషాలు కూడా ఒకటి. ఈ పితృదోషాలు ఉండటం వల్ల ఎందుకు పితృదోషాలు వస్తాయి అంటే, ఇంట్లో కాలం చేసినటువంటి పెద్దవారు ఎవరైనా ఉన్నారు అంటే, లేదు ఏదైనా అనుకోకుండా మరణం చెందిన వారు ఎవరైనా ఉంటే, వారి యొక్క ఘోష అనేది ఆ ఇంట్లో వారి మీద ఉంటుంది. ఎందుకంటే మా వారికి హోమం చేయించాము, యాగం చేయించాము, దానాలు చేశాము, కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించాము అంటారు. అయినా కూడా ఉంటుంది అంటే వారికి సంబంధించినటువంటి వస్తువులు ఏదో ఇంట్లో ఉన్నాయని అర్థం. అది కళ్ళజోడు కావచ్చు, లేదా వాళ్ళు వాడుకునే పెన్ను కావచ్చు, షర్ట్లు కావచ్చు, బట్టలు కావచ్చు,
ఆ! లేదా వారికి బండి కావచ్చు, జ్ఞాపకార్థంగా కొన్ని పెట్టుకుంటారు. అవును. వాటి వలన ఆ ఘోష వాటికెళ్ళే చూస్తుంటది. మరి అన్నీ తీసేయాలంటారా అన్నీ అలా? కూడా తీసేయాలి. నీటి పాలన చేయాలి. లేదా ఎవరికైనా దానం ఇచ్చేయాలి. దానం ఇచ్చి నమస్కారం చేసుకోవాలి. అవి ఉంటే కూడా మనకి పితృదోషాలుగా ఉండి వారి ఘోష అనేది మనకి ఇక్కడే ఉండిపోతుంది. స్వర్గలోకాన్ని దర్శనం అవ్వదు. వీటన్నిటి ద్వారా కూడా పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతూ ఉంటాయి. హ్మ్. ఇకపోతే ఈ రోజుల వ్యవస్థ అయితే కనుక ఈ 2 అయితే జాతక ప్రకారంగా లోపాలు. ఓకే. ఇక ఈ రోజుల్లో అయితే నేను ఒకటి ఈ మధ్య కాలంలో బాగా గమనించిందేంటంటే, మన దగ్గర ఉన్నటువంటి క్లయింట్స్‌లో హ్మ్. దాదాపు 12,000 మంది క్లయింట్స్‌లో చాలా మంది శాతం కూడా ఎక్కువగా బాధపడేటువంటి విషయం ఒకటున్నది. ఏంటండి? అది ఏమిటంటే అబ్బాయిలని అబ్బాయిలే ప్రేమించుకోవడం, అమ్మాయిలని అమ్మాయిలే ప్రేమించుకోవటం. ఈ వ్యవస్థ అయితే జాతకంలో ఉండదండి. ఇది మన గ్రహచారం కావచ్చు. ఇందాక మీరన్నది కర్మ అని. ఇప్పుడు ఇది కర్మ అనమాట. వారు కొనకొచ్చుకున్నటువంటి వారి బుద్ధి సారంగా కావచ్చు, వారు చేసే ఫ్రెండ్‌షిప్ సారంగా కావచ్చు, వారి ఆలోచన ప్రకారంగా ఈ విధమైన వ్యవస్థను మనం ఈ మధ్య కాలంలో బాగా చూస్తున్నాం. హ్మ్. కో లివింగ్స్. ఇలాంటి వ్యవస్థ ఉండబట్టే కొంచెం మ్యారేజీలో ఆటంకాలు రావడం కానీ, చేసుకోకపోవడానికి గల కారణాలైతే ఇవి. ప్రతిదానికి ఒక పరిహారం అనేది ఒకటుంటుంది. ఇలా నిజంగానే గ్రహరీత్యా దోషాలున్నాయి, ప్రకృతి నుంచి దోషాలున్నాయి, పితృదోషాలున్నాయి, హ్మ్. ఈ కలత్ర దోషాలున్నాయి అనుకుంటే గనక, వారు పరిహార మార్గం అయితే చేసుకోవచ్చు. అలానే గోకర్ణకి వెళ్ళొచ్చు, చేసుకోవచ్చు. అలానే రాహుకేతు పూజ చేయించుకోవాలంటే కాళహస్తి వెళ్ళొచ్చు. అలానే పెద్ద కాకాని వెళ్ళొచ్చు. ఇలాగా పెద్ద పెద్ద ఆలయాల్లో కూడా చేస్తారు. అన్ని దోషాలకి పరిహారంగా ఒకటేంటంటే నవగ్రహాల చుట్టూ తిరగటం. హ్మ్. నవగ్రహాలకి నవధాన్యాలతో పాటు నల్ల మినుములు, నల్ల నువ్వులు వేసుకొని అభిషేకం చేసుకోవటం. అలానే వినాయక స్వామి వారికి గరిక బెల్లం పెట్టడం. వినాయక స్వామి వారికి శాంతి హోమం, శాంతి పూజ చేయించుకోవడం. హ్మ్. అభిషేక అర్చనలు చేయించుకోవడం. వినాయక స్వామి వారి దగ్గర ఇలాంటి దోషాలు ఉన్నవారు ప్రతిరోజు కూడా 21 లేదా 119 సార్లు గుంజిళ్ళు తీయటం. ప్రతిరోజు. ప్రతిరోజు. వాళ్ళకి అవకాశం ఉన్నంత వరకి హ్మ్. వాళ్ళ బాడీ సహకరించిన మేర. ఇలా చేస్తే అలాంటి దోషాలు నిజంగానే జాతక ప్రకారంగా దోషాలున్నాయంటే అవన్నీ కూడా కొంతమేర పటాపంచలైపోతాయి. హ్మ్. వచ్చే భార్య అదృష్టవంతులవుతుంది. వచ్చే భర్త అదృష్టవంతులవుతారు. సరైన సమయానికి పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టేదానికి ఉంటుంది. ఇక దేవుడు లేదు, దెయ్యం లేదు, నాకసలు అలాంటివి లేదు, మూర్ఖత్వంగా ఉన్నారు అంటే వారి మీద ఇంకా కూడా పెద్ద దోషాలున్నట్టు లెక్క. రాహు ప్రభావితం ఉన్నట్టు, కేతు ప్రభావితం ఉన్నట్టు, కుజుడు ప్రభావితం ఉన్నట్టు లెక్క. మరొకటి ఏంటంటే జాతకంలో పెళ్లి కాకపోవడానికి మరొక కారణం ఏంటంటే కుజుడు. ఆ! కుజుడు 4, 6 అలా 8, 12 స్థానాల్లో ఉండడం కుజు దోషం కింద పరిగణలో తీసుకోవచ్చు. దీనికి 1, 2, 6 స్థానాల్లో గనక శని భగవానుడు ఉన్నారు అంటే గనక ఇది వచ్చేటువంటి సైన్‌లో అంటే ఆపోజిట్‌లో వచ్చేటువంటి అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు ఉన్నారు అంటే గనక వారికి ఆ శని బలం ఎక్కువుంటుంది. హ్మ్. శని భగవానుడి బలం ఎక్కువుంటే ఈ కుజు దోషానికి సంబంధించినటువంటి పరిహారం అయిపోయినట్టే. అప్పుడు పెళ్లి చేసుకోవచ్చు. ఇక స్త్రీలలో అయితే కనుక ఈ పెళ్లి కానటువంటి స్త్రీలు ఏ దోషాన్ని పరిహారం చేసుకోలేకపోతున్నాము, హ్మ్. ముందుకు వెళ్ళలేకపోతున్నాం అంటే వారికి ఒక చిన్న పరిహారం ఏంటంటే మనకి పసుపు కొమ్ములు ఉంటాయి. ఈ పసుపు కొమ్ములు ఏదైనా బుధవారం కానీ, ఏదైనా గురువారం కానీ తెచ్చుకొని హ్మ్. నైట్ పూటంతా నానపెట్టుకోవాలి. ఆ! తెల్లవారిన తర్వాత మనము రోకట్లో కొట్టాలి. రోల్లో ఏసి రోకలి పెట్టి కొట్టుకోవాలి. మిక్సీకేయకూడదు. ఆహా! ఆ పౌడర్ చేసుకొని, ఆ మెత్తని పౌడర్ ఉంటుంది. అది మనకి పిండిలా అవుతుంది. తడి తడి పిండిగా అవుతుందనమాట. వెట్. అది తీసుకొని గౌరమ్మం చేసుకోవాలి. హ్మ్. ఇంట్లో వీరు చేసుకోవచ్చు. ఇంట్లో ఆడవారు కన్యపిల్లందరూ చేసుకోవచ్చు. ఈ గౌరమ్మం చేసుకొని, మన ఇంట్లో ఆవిడ కోసం సంపాదించినటువంటి ఏదైనా నగలు, నట్ర, వజ్ర వైడూర్యాలు ఉంటే గనక అవన్నీ గూడా ఆ గౌరమ్మ మీదకి వేసుకోవాలి. అది హ్మ్. ఎట్లా అంటే రాగి ఆకు ఉంటుంది. ఈ రావి ఆకు తీసుకొచ్చుకొని మనకి చాపలా కింద వేసుకోవాలి. హ్మ్. దానిపైన ఒక 2 తమలపాకులు పెట్టాలి. ఇవన్నీ కూడా ముచ్చుకలు ఉండాలి. పెట్టేసిన తర్వాత గౌరమ్మం తయారు చేసుకొని గంధంతో కళ్ళు పెట్టేసి ఆవగింజలు ఉంటాయి లేదా మెంతులు ఉంటాయి. వీటితో కళ్ళుకి ఏర్పాటు చేసుకొని తర్వాత కుంకుమ బొట్టు పెడితే ప్రాణప్రతిష్ఠ అయినట్టు. ఓహో! ఈ ప్రాణప్రతిష్ఠ అయినటువంటి గౌరమ్మ వారికి అర్చన, అభిషేకాలు ఇంట్లోనే చేసుకోవచ్చు. హ్మ్. అభిషేకం అనగా మనకి స్టీల్ ప్లేట్‌లో పెట్టుకొని, ఆ పైనుంచి పాలు పోస్తూ ఉండాలి. లేదా నీళ్లు పోస్తూ ఉండాలి. అది కూడా మనకి కుంకుమ పువ్వు వేసినటువంటి నీటితో అభిషేకం చేసుకుంటూ ఉంటే, ఆ కుంకుమని మనకి ధరించుకుంటూ ఉండాలి ప్రతిరోజు కూడా నుదుటిన. అప్పుడు మనకి ఏదైతే గౌరమ్మం చేసినటువంటి పసుపు ఏదైతే ఉందో, ఈ పసుపు మొత్తము అయిపోయే సమయానికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. ఆవిడలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పటాపంచలైపోతాయి. విముక్తులైతారనమాట. అప్పుడు హుహు. పునర్జన్మ ప్రాప్తి కూడా ఉండదు. ఈ జన్మలోని 7 తరాలకు సంబంధించినటువంటి భర్త లభించేటువంటి అదృష్టం ఉంటుంది. ఓహ్! సుఖ సంసారమైనటువంటి భర్త లభిస్తారు. వేరే అఫైర్స్ కానీ,
వేరే చెడు అలవాట్లు కానీ లేకుండా ప్రశాంతమైనటువంటి జీవితం, ప్రశాంతమైనటువంటి పిల్లలు అందరూ వచ్చేలా కావాలంటే కనుక ఈ పసుపుతో గౌరవం చేసుకుని పూజించుకోవడం వలన అన్ని రకాల సానుకూల పడేటువంటి వ్యవహారం ఈ పెళ్లి తంతులు అయితే జరుగుతుంది. ఒకప్పుడైతే మనకి పెళ్లి తంతులో ఈ యొక్క గౌరవం చేసేటువంటి ఆచారం ఉండేది. అవును. గౌరవం చేసి ఆ గౌరమ్మని పుట్టింట్లో ఇచ్చేసి వెళ్ళిపోయేవారు. హుహుహు. పెళ్లి కాకముందు కూడా ఈ గౌరమ్మ వ్రతం అనేది చేసుకోవచ్చు. పార్వతీ అమ్మవారికి మరొక రూపం గౌరమ్మ. ఈ గౌరమ్మ వ్రతం అనేది ఆడపిల్లలు కన్నిపిల్లలు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వారికి పెళ్ళి అయ్యేటువంటి యోచన అయితే ఉంటుంది. ఇక మగపిల్లలు అయితే కనుక నవగ్రహాల చుట్టూ తిరిగి ఈ ప్రదక్షిణ చేసుకుంటే సరిపోతుంది. పెళ్ళిళ్ళు కూడా ఖచ్చితంగా అవుతాయి. ఏది పెళ్లి చేసుకొని సుఖంగా ఉండాలి, అనుకున్న జీవితం వాళ్ళు. కొనసాగించాలి అనుకునేవారు మాత్రమే. ఇక రోజుకొకటి చేసుకునేవారు, బయట కనిపించే వాళ్ళది అఫేర్ పెట్టుకునే వాళ్ళకి కాదు. పెళ్ళి అయిన తర్వాత కూడా వారి జీవితం బాగలేదు అంటే కనుక వేరే వాడి కళ్ళు వీళ్ళ మేము పట్టం, వీరి కళ్ళు ఇంకోళ్ళ మేము పట్టం, వేరే చూస్తూ ఉంటే కనుక వీరి జీవితం ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. జీవితంలో ముందుకు వెళ్ళలేరనమాట. అందుకనే కంపాటబిలిటీ అని చూస్తారు పెళ్లికిలో. హ్మ్. ఇద్దరి మధ్యన కంపాటబిలిటీ అనేది సెట్ అయితేనే ఆ జీవితం కొనసాగుతూ ఉంటుంది. ఇలా పెళ్లి ఆలస్యం అవడానికి గల కారణాలు, దీన్ని ముందుకి కొనసాగించేటువంటి పరిహారాలు. ధన్యవాదాలండి.